ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వీడియో చేస్తున్నానండి. అదే మునక్కాయ పచ్చడి. ఈ ఒక్క మునక్కాయ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఆహా అనాల్సింది. ఇంకా వేరే కర్రీ జోలికే వెళ్ళారండి. ఇప్పుడైతే వీడియో చూసేద్దాం. ముందుగా ఒక అరకిలో మునక్కాయలనైతే శుభ్రంగా కడిగేసుకొని తడి లేకుండా ఎండబెట్టాను. ఇప్పుడు ఒక 100 గ్రామ్స్ చింతపండులో వేడివేడి నీళ్లు వేసి ఒక 10 నిమిషాలు ఆ విధంగా నానబెట్టేద్దాం. నానబెట్టిన చింతపండునైతే ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని పక్కనైతే ఉంచేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి ఒక అర టేబుల్ స్పూను మెంతులు, ఒక అర టేబుల్ స్పూను ఆవాలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే బాండీలో నూనె వేసుకొని వేడైన తర్వాత మనం శుభ్రం చేసి పెట్టుకున్న మునక్కాడలను అయితే కొన్ని వేసుకుంటూ ఒక 3 నిమిషాల వరకు ఫ్రై చేసేసుకొని కొద్దిగా కలర్ చేంజ్ అయిన వెంటనే వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం. లేత మునక్కాయలండి ఇవి. ఈ విధంగా మన దగ్గర ఉన్న అరకిలోనైతే కొన్ని వేసుకుంటూ ఆ విధంగా ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేద్దాం. ఒక 3 నిమిషాలు చాలండి మ్యాక్సిమం. అన్నిటినీ ఈ విధంగా చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు చింతపండు జ్యూస్ చేసి పెట్టాం కదా, ఆ జ్యూస్ని అయితే బాండీలో వేసేసుకొని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించేద్దాం. ఇది ఉడికేలోపు చిన్న జార్ తీసుకొని ఆవాలను మెంతులు వేయించి పెట్టాం కదా, అది మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మునక్కాయలు వేయించిన నూనె ఉంది కదండి, దాంట్లోనే కొన్ని ఆవాలు, కొన్ని జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, మినపప్పు వేసుకొని చిటపట అన్న తర్వాత ఒక 4-5 ఎండుమిరపకాయలను అయితే తుంచి వేసుకున్నాను. తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసాను. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ముందుగా ఫ్రై చేసి పెట్టిన మునక్కాళ్ళల్లో రుచికి తగినంత ఉప్పు వేసుకొని రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. మనం తినదగినంత కారం, కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత మనం మిక్సీ ఆడించి పెట్టాం కదా మెంతులు, ఆవపిండిని కూడా వేసుకోవాలి. కొద్దిగా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను. మనం ముందుగా ఉడికించి పెట్టిన చింతపండు రసాన్ని కూడా వేసుకొని అంతటిని ఒకసారి బాగా కలిపేద్దాం. కలుపుతుంటేనే బాగా స్మెల్ వస్తుందండి. ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఆవపిండి, మెంతిపిండి వేసి ఇప్పుడు దీంట్లోకి మనం తాలింపు అయితే పూర్తిగా చల్లగైన తర్వాతనే వేసేసుకోవాలి. ఈ విధంగా అంతటిని మరి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గనిచ్చేద్దాం. ఇది 2 రోజుల తర్వాత మనం సర్వ్ చేసుకొని తినొచ్చండి. నేను ఈవినింగ్ టైం చేశాను. నైట్ అంతా ఆ విధంగానే బౌల్లో ఉంచేసాను. బాగా ఊరిపోయి వాసన అయితే స్మెల్ బాగా వస్తుంది. దీన్ని వేరే కంటైనర్ బాక్స్లోకి అయితే ఎయిర్ కంటైనర్ బాక్స్లోకి తీసిపెట్టి మిగిలిన దాంట్లో రైస్ వేసుకొని తింటే ఎంత బాగుందో అండి. మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.